దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో సోమవారం కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. నిందితుల్లో ఒకరికి ఉరిశిక్ష, అలాగే మిగిలిన వారికి జీవిత ఖైదు విధించింది. 2018లో తెలుగు రాష్ట్రాల్లో ప్రణయ్ హత్య కేసు సంచలనంగా మారింది. అమృతను కులాంతర వివాహం చేసుకున్నాడనే కారణంతో ఆమె తండ్రి మారుతిరావు సుపారి గ్యాంగుతో కలిసి ప్రణయ్ను హత్య చేయించాడు. 5 నెలల గర్భవతిగా ఉన్న అమృతతో కలిసి ఆసుపత్రి నుంచి బయటకు వస్తుండగా సుభాష్ శర్మ అతని కత్తితో దారుణంగా నరికి చంపేశాడు. ఈ హత్య అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో 2019లో 8 మందిపై ఛార్జ్షీట్ నమోదు కాగా వారిలో మారుతిరావు ఆత్మహత్య చేసుకుని మరణించాడు. మిగతా 7గురిలో ఒకరికి ఉరిశిక్ష, మరో 6గురికి యావజ్జీవ శిక్ష విధిస్తూ నల్గొండ ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టు సోమవారం సంచలన తీర్పు వెల్లడించింది. తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పుపై అమృత స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆమె తన స్పందనను తెలియజేశారు. ఇన్నేళ్ల నిరీక్షణ తరువాత న్యాయం జరిగింది. నా హృదయం భావోద్వేగాలతో నిండిపోయింది. ఈ తీర్పుతో పరువు పేరిట జరిగే దారుణాలు, నేరాలు, దౌర్జన్యాలు తగ్గుతాయని ఆశిస్తున్నానని అమృత తెలిపారు. ఈ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన పోలీసులు, న్యాయశాఖ, ప్రభుత్వాలకు, సన్నిహితులకు, మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేశాను. బాబు భవిష్యత్తును, తన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మీడియా ముందుకు రాలేకపోతున్నానని ఒక నోట్ విడుదల చేసింది ఆవిడ. ఈ తీర్పుతోనైనా పరువు హత్యలు ఆగుతాయని ఆశిస్తున్నానంటూ ఆమె తెలిపింది. ఇక మరోవైపు నిందితులకు శిక్ష విధిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పు అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నిందితులను జైలుకు కఠిన శిక్ష పడిందని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పరవార్ అన్నారు. ఇదిలా ఉంటే ఆనాడు నల్గొండ ఎస్పీగా ఉన్న, నేడు హైడ్రా కమిషనర్ అయిన ఏవి రంగనాథ్కు అమృత ఫోన్ కాల్ చేశారట. ప్రణయ్ను చంపిన వ్యక్తికి ఉరిశిక్ష, మిగతా వారికి జీవిత ఖైదు పడేలా కేసు నిలబెట్టినందుకు రంగనాథ్కు అమృత కృతజ్ఞతలు తెలిపారు. కేసులో తమకు మొదటి నుంచి సహకరించిన అమృతకు తిరిగి కృతజ్ఞతలు తెలిపిన ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్, నీకు హామీ ఇచ్చినట్టుగానే ఇప్పుడు తీర్పు వచ్చిందని అమృతకు తెలిపారట రంగనాథ్. కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారంట. తమ పోరాటానికి న్యాయం జరిగిందని అమృత, ప్రణయ్ తల్లి కోర్టు తీర్పును స్వాగతించారు.